వెల్కమ్ టు PM7. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 కలెక్షన్ల మోత మోగిస్తోంది. రిలీజ్ అయినప్పటి నుండి ఈ మూవీకి క్రేజ్ తగ్గటం లేదు. యాక్షన్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్ టచ్ చేసిన ఈ మూవీ మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్, సెంటిమెంట్, ఎమోషనల్ టచ్ చేసిన ఈ మూవీ మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంటుంది. ఇందులో మొరటోడు నా సామి అనే సాంగ్ రిలీజ్ కాకముందే పాపులర్ అయింది. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆరింటికోసారి నువ్వు పక్కనుంటే ఫీలింగ్స్ అనే సాంగ్ ఉర్రూతలూగిస్తోంది. ఫాస్ట్ బీట్ గా ఉన్న ఈ సాంగ్ పై ఇప్పటికే చాలా మంది స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ సాంగ్ పాడింది ఆమె ఎవరు అనే ఆసక్తికర చర్చ మొదలైంది. టాలెంట్ ఉంటే సాధించనిది అంటూ ఏది ఉండదని కొందరు విజేతలు చెబుతూ ఉంటారు. కానీ కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే కొందరు మాత్రం తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అలాంటి వారికి ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం తలుపు తడుతుంది. జానపద గేయాలతో సంగీత ప్రియులను అలరించే సింగర్లు ఎందరో ఉన్నారు. కానీ వీరిలో కొందరు మాత్రమే ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. అలాంటి వారిలో సింగర్ లక్ష్మీదాస్ ఒకరు. ఈమె పేరు చెప్పగానే ఎవరు గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఆ పాడిన పాటలు వింటే టక్కున గుర్తుకు వస్తుంది. ఆమె పాడిన కొన్ని సాంగ్స్ ఫేమస్ అయ్యాయి. ఓ బావో సైదులు, అందాల నా మొగుడు, ముద్దుల రాయమల్లు, చల్లో చల్లో కమలమ్మ అనే పాటలు యూట్యూబ్ లో క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ పాటలన్నీ సింగర్ లక్ష్మీదాస్ పాడారు. ఆదిలాబాద్ జిల్లా ముతోల్ మండలం గన్నోర మారుమూల గ్రామానికి చెందిన దాస లక్ష్మణ్ జయశీల దంపతులకు కుమార్తె లక్ష్మి. ఈమె తన తల్లి పాడే మరాఠీ కీర్తనలు, మరాఠీ పాటలను పాడుతుండగా వాటిని అనువాదం చేసి తెలుగులో పాడుతూ ఉండేది. అలా ప్రతి కార్యక్రమంలో తన వంతుగా ప్రతిభ చూపేది. ఆ తర్వాత జానపద గేయాలను పాడుతూ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అలా సింగర్ లక్ష్మీదాస్ తనలోని ప్రతిభను పదును పెట్టి గుర్తింపు తెచ్చుకుంది. లక్ష్మీదాస్ ప్రతిభను చూసి కుంచె రఘు తన బృందంలో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఈమెకు ఇదే బ్యాచ్ అనే సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. ఆ తరువాత దసరా సినిమాలో పాడేందుకు ఛాన్సు వచ్చింది. ఇప్పుడు ఏకంగా పుష్ప 2 సినిమాలో తన గొంతు కలిపింది. పుష్ప 2 చిత్రం ద్వారా లక్ష్మీదాస్ కు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న తాను ఇంత స్టేజ్కి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని లక్ష్మీదాస్ పలు మీడియాలో ఇంటర్వ్యూలో చెబుతున్నారు. అయితే లక్ష్మీదాస్ కు మరెన్నో అవకాశాలు రావాలని పలువురు కోరుకుంటున్నారు.